రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ఈ వీడియోలో వచ్చేసి మనము మిరప పంటలో మూడో స్ప్రే గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకున్నాము. మూడో స్ప్రే ఏం చేయబోతున్నాము, మనము దాని కాస్ట్ ఎంత, అది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, దాని గురించి మనం పూర్తి సమాచారం అయితే వీడియోలో మాట్లాడుకున్నాం. అది దేని మీద పనిచేస్తుంది, ఏ విధంగా మనకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బెనివేస్ స్ప్రే చేస్తున్నాం కాబట్టి మనం బెనివేస్ స్ప్రే చేసే ముందు మొక్క హెల్తీగా ఉండాలి, మంచి గ్రోత్ మీద ఉండాలి, మనకు పిలకలు కూడా అధికంగా వచ్చే విధంగా ఉండాలి. సో మనకు ఎటువంటి మృత సమస్య లేకుండా ఉండాలి కాబట్టి మొక్కకి ఒక ఇమ్యూనిటీ అంటే ఇవ్వాలి. సో మనకు మొక్క మంచి హెల్తీగా ఉంటేనే మనం చేసే బెనివే నెక్స్ట్ స్ప్రే మనకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మొక్కని ఆరోగ్యవంతంగా మనం మార్చుకోవాలి. సో మనము బెనివే స్ప్రే చేసే ముందు మొక్క ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మనము ఈ స్ప్రేతో మనము ఆ మొక్క అనేది మనకు ఆ మార్పు అయితే వస్తుంది. సో తప్పకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి సమాచారం అయితే వివరంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే ఒక లైక్ అయితే చేయండి. తప్పకుండా వీడియో చూసే రైతు మిత్రులు ఒక లైక్ అయితే చేయండి, నాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది. సో మనము మొదట వచ్చేసి ఏంటంటే మూడో స్ప్రే గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. సో మొదటి స్ప్రే చేసుకున్నాము, రెండో స్ప్రే చేసుకున్నాము, నెక్స్ట్ ఏంటంటే మూడో స్ప్రే. మనం మొదట వచ్చేసి ఒక ఇన్సెక్టిసైడ్తో పాటు న్యూట్రియంట్స్ ఇచ్చాము. రెండో స్ప్రే వచ్చేసి ఇన్సెక్టిసైడ్తో పాటు ఫంగిసైడ్ ఇచ్చాము. సో మూడో స్ప్రే వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఇన్సెక్టిసైడ్తో పాటు మళ్ళీ న్యూట్రియంట్స్ ఇవ్వబోతున్నాం. సో ఒక కాంబినేషన్లో మనం స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకు మొక్కకి ఏది కావాలో అది కరెక్ట్ టైంకి ఇస్తేనే, దానికి తగ్గట్టుగా మనం ఇస్తేనే, స్ప్రేయింగ్ చేస్తేనే మొక్క హెల్తీగా పెరుగుతుంది. మనకు ఇప్పుడు కాదు, మనకు పూతకాత దశలో దిగుబడి మనం ఏ విధంగా సాధించుకోవాలి, ఆ దశలో మన దిగుబడి పెంచాలంటే మొక్కకి కావాల్సిన సమగ్రమైన పోషకాలు కానివ్వండి, సమగ్రమైన న్యూట్రియంట్స్ పోషకాలు కానివ్వండి, ఫంగిసైడ్స్ కానివ్వండి, ఇన్సెక్టిసైడ్ కానివ్వండి, ఒక క్రమమైన పద్ధతిలో మనం స్ప్రే చేసుకుంటూ వస్తే మొక్కకి ఎటువంటి హాని చేయకుండా, మొక్క రోగనిరోధక శక్తిని దెబ్బతీయకుండా మనం ఒక లెవెల్లో స్ప్రే చేసుకుంటూ ఉంటే తర్వాతకి మనం దిగుబడి పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను స్ప్రే చేసే బ్యాక్ టు బ్యాక్ కాంబినేషన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏ విధంగా నేను స్ప్రేయింగ్ చేస్తున్నాను, మన మొక్క ఎదుగుదలని ఏ విధంగా మనం పెంచుకోవాలనేది మనం ఎప్పటికప్పుడు అయితే చెప్తూ ఉంటున్నాం. కాబట్టి ఒక ఫార్మేషన్లో మనం స్ప్రే చేసే మందుల్ని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది వివరంగా అర్థమవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం మూడో స్ప్రే. సో మూడో స్ప్రేలో వచ్చేసి మనం స్ప్రే చేసే మందు వచ్చేసి ఏంటంటే మొదట వచ్చేసి మైగ్రోమర్ నుంచి మనకు షావరాన్, చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. మనకు ఇందులో వచ్చేసి టెక్నికల్ వచ్చేసి ఎస్పేట్ వచ్చేసి 50% ఉంటుంది. అదేవిధంగా పిప్రోనిల్ వచ్చేసి 5% WDG ఫార్ములేషన్లో ఉంటుంది. షవరన్ దాని ఇన్సెక్టిసైడ్ అండి. సో మనకు ఇది ఏంటంటే అన్ని రకాల రసం పీల్చు పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, వీటిని సమర్థవంతంగా నివారించడానికి ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకు మృత సమస్య రానివ్వకుండా మనకు ఎక్సలెంట్గా తోడ్పడుతుంది. సో దీని కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే మనకు ప్యాంటాక్ ప్లస్లో వచ్చేసి మనకు అమినో యాసిడ్స్, అన్ని రకాల విటమిన్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానీ ఇందులో కలిగి ఉంటాయి. ఇది మొక్కకి ఒక బలమైన తానికలాగా పనిచేస్తుంది. మనకు మొక్క యొక్క వెజిటేటివ్ గ్రోత్, అదేవిధంగా రీప్రొడక్టివ్ గ్రోత్, అంటే మొక్క ఏపుగా పెరగడానికి, అదేవిధంగా మనకు పిలకలు అధికంగా రావడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకు బెనివే స్ప్రే చేసే ముందు మొక్క ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మార్చుకోవాలంటే తప్పకుండా ప్యాంటాక్ ప్లస్ ఇవ్వాలి మనం. సో ఆ విధంగా ఇచ్చినట్లయితే మొక్క హెల్తీగా పెరుగుతుంది. మనకు అన్ని రకాల స్ట్రెస్ని తొలగించి మొక్క హెల్తీగా పెరగడంతో పాటు మంచి పిలకలు కూడా రావడం అయితే జరుగుతుంది ప్యాంటాక్ ప్లస్ తోటి. సో మీరు మూడో స్ప్రేగా షావరాన్, అదేవిధంగా ప్యాంటాక్ ప్లస్, ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క మంచి నీట్గా ఎటువంటి మృత సమస్య లేకుండా మంచి గ్రోత్ వస్తుందండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది. ఈ కాంబినేషన్ స్ప్రే చేసిన వాళ్ళకి తెలుస్తుంది, వీటి యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి తెలుసు. సో మనకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. మనకు మైగ్రోమర్ నుంచి షవరాన్, అదేవిధంగా ప్యాంటాక్ ప్లస్, ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి మూడో స్ప్రే. సో ఇది మనము మూడో స్ప్రేగా ఇది ఎంచుకున్నాం కాబట్టి దీని యొక్క డోసేజ్ వచ్చేసి మనము ప్యాంటాక్ ప్లస్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి 100 ml అయితే స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా షవరాన్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి 250 గ్రామ్ అయితే ఎంచుకోవాలి. సో ఈ రెండు కాంబినేషన్ మనం స్ప్రే చేసినట్లయితే మనకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు స్ప్రే చేయండి. మనకు చాలామంది రైతులు ఏంటంటే ఇప్పుడే ఫెగాసిస్ స్ప్రే చేస్తున్నాం మూడో స్ప్రే, ఆ విధంగా చేయకండి. ఇప్పుడే మొక్కకు ఫెగాసిస్ డైఫెన్థ్రిన్ అనేస్తే మనం తర్వాత ఇంకా స్ప్రే చేయాల్సింది ఏమున్నాయి ఇంకా. సో ఒకసారి ఆలోచించండి, స్టెప్ బై స్టెప్ చిన్న ప్రొడక్ట్స్ తోటి మన మొక్కని మంచి లెవెల్లో తీసుకురావాలి. ఆ తర్వాత మనము
ఎఫెక్టివ్ మనం కలిగే ఎఫెక్ట్ బట్టి కొన్ని మంచి మందులు అయితే పెద్ద మందులు అయితే స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడే మీరు ఫెగాసిస్ అలాంటివి స్ప్రే చేస్తే మన తర్వాత ఇంకా స్ప్రే చేయాల్సినవి చాలా ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించండి మీరు. సో మనం ఏ విధంగా ఈ ఫార్మేషన్లో స్ప్రే చేస్తున్నాము అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు మూడో స్ప్రే అయితే ఎంచుకోండి, మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత మనం తప్పకుండా మీరు బెనివేట్స్ స్ప్రే చేసుకోవచ్చు. ఆ విధంగా మనం మొక్క అనేది తయారవుతుంది. ఓకేనా అండి. సో ఆ విధంగా మీ ఫార్మేషన్లో అయితే స్ప్రే చేయండి. సో మనకు చాలామంది రైతులు ఏంటంటే వేరుకుళ్ళు సమస్య, అదేవిధంగా కాండం కుళ్ళు సమస్య అయితే మనకు, ఎందుకంటే విపరీతమైన వర్షాలు అయితే కంటిన్యూగా పడడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనకు మొక్కలు చాలా స్ట్రెస్కి అయితే గురైనాయి. ఈ మొక్కలు వడబడిపోవడము, అదేవిధంగా కాండం కుళ్ళు సమస్య, వేరుకుళ్ళు సమస్య అయితే చాలామందికి అయితే ఆ విధంగా మొక్కలు చనిపోతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాము మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. ఇది బ్లాక్ బ్లాస్టర్ని మనం ఇసుకలో కలిపి ఎకరానికి 1 లీటర్ చొప్పున మనం తడిచ్చిన తర్వాత చల్లుకుంటే మనకు ఎటువంటి సమస్య అనేది ఉండదండి. తెగుళ్ళ సమస్య మనకు ఎటువంటి మొక్కలైనా కానీ వడబడిపోయిన మొక్కలు కూడా మనకు మళ్ళీ యథావిధిగా మనకు గ్రోతింగ్ రావడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మొక్క యొక్క వేరు వ్యవస్థను డెవలప్ చేసి అన్ని రకాల అంటే వేరుకుళ్ళు సమస్య కానివ్వండి, అదేవిధంగా మనకు కాండం పుళ్ళు సమస్య కానివ్వండి, వీటి నుంచి మన మొక్కను కాపాడుకోవడానికి తప్పకుండా మీరు బ్లాక్ బ్లాస్టర్ అనే ప్రోడక్ట్ని యూజ్ చేయండి. చాలా బాగా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది. ఎకరానికి వచ్చేసి 1 లీటర్ని ఇసుకలో కలిపి తడిచ్చిన తర్వాత చల్లుకోవాలి. అది తప్పకుండా మీరు ఆ విధంగా చేసుకోండి, మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో తప్పకుండా మీరు మూడో స్ప్రే వచ్చేసి ఈ విధంగా స్ప్రే చేసుకోండి.